ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని నిరంతరం ప్రార్థన చేయుచున్నాం. ఎందుకంటే నా ప్రియ అక్కలు చెల్లెలు ఎంతోమంది నా కోసం ప్రార్థించేవారు ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క కష్టాలను, వారికి కలిగిన బాధలు, వారు ఉన్న శ్రమలు, వారికున్న ప్రతి వేదన నాతో షేర్ చేసుకునే అక్క చెల్లెళ్లకు నిండు వందనాలు. ఒక తమ్ముడుగా, ఒక అన్నగా మీరు నన్ను ఆప్యాయత పలకరించిన ఆ విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. చాలా సంతోషపడుతూ ఉంటా. దేవుడు ఒక మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చాడు అని. మంచిది. ఈ యొక్క సమయంలో చాలామంది ఈ మధ్యకాలం ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, మెంటల్లీ అంటే ఫిజికల్గా, మెంటల్గా, ఎకానమికల్గా సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో దేవుని వైపు వారు తిరిగినప్పుడు వారి స్థితిగతులు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటున్నారు వాళ్ళు చెప్పినప్పుడు చాలా దుఃఖం వేస్తుంది. నిజంగా కోవిడ్ టైంలో భయంకరమైన పెను విపత్తులాగా కోవిడ్ అనేకులను ముంచి వేస్తున్న సమయంలో చాలామంది అక్కలు, చాలామంది చెల్లెళ్ళు, చాలామంది తల్లులు మరి ప్రార్థన ద్వారా వాటిని నయం చేసుకొని ఆ యొక్క ఉపద్రవం నుంచి తప్పించబడి క్రీస్తు ప్రేమలో నాతో కలిసి వారు షేర్ చేసుకున్నందుకు నిండు వందనాలు. కొంతమంది యవ్వన బిడ్డలు కూడా మరి కోవిడ్ భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో ఇంకా లేదు మాకు బ్రతుకు అనుకున్నప్పుడు దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన ఊపిరినిచ్చేవాడని బలపరిచి దేవుని మాటలు దేవుడు నా నోట మాట్లాడించి అనేకులను బాగు చేసినందుకు నేను ఎంతగానో సంతోషపడుతున్నా. ఎందుకంటే సజీవుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అయిన ఆ మహాగొప్ప దేవుడు మనతో ఉండటం అనేది మనం చాలా నిజంగా అదృష్టవంతులు అంటాను నేనైతే. ఎందుకంటే కోవిడ్ టైంలో మనం చూస్తే మన ఇరుగు పొరుగు వారు చాలామంది ఈ లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ ఈ సమయంలో ఈ ఉదయకాలం నేను లేవగానే ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతుంది ఏంటంటే చాలామంది ఫిజికల్గా, మెంటల్గా, ఎకనామికల్గా సొమ్మసిల్లిపోయి మా పరిస్థితి ఏంటి, మా స్థితిగతులు ఏంటని బాధపడుతున్న చెల్లెళ్ళు, బాధపడుతున్న వారు ఉన్నారు. వారి కోసం, నా బిడ్డల కోసం ఈ యొక్క వాక్య సందేశాన్ని అందించమని దేవుడు చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను. యాక్చువల్గా కొంచెం బిజీ టైం అయినా కానీ ఆ టైం షెడ్యూల్ దేవుని కొరకు, ఆ దేవుని పిల్లల కొరకు ఆ షెడ్యూల్ అంతా కూడా మనం నిర్ణయించుకోవాల్సిన వారమైన. ఎందుకంటే దేవుని పిల్లల కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని నిమిత్తం, ఆయన పిల్లల నిమిత్తం పిలువబడిన పిలుపు నాది. అందుకోసమే ముందు దేవుని పని చేయాలా, తర్వాత వ్యక్తిగతమైన పనులు ఎన్నుండగానే అవి చూసుకోవాలా. దేవుని పని తర్వాతే కానీ దేవుని పనికి ముందు ఏది చేయకూడదు సేవకులు. సో బిజీ షెడ్యూల్ అయినా కానీ ఈరోజు దేవుడు చెప్పిన మాట మీకు అందించడం అది నేను వరంగా ఫీల్ అవుతున్నా. గాడ్ బ్లెస్ యూ. మరి శ్రద్ధతో నేను చెప్తా కదా, ఎప్పుడు కూడా చక్కగా ఆడవాళ్ళు అయితే నా అక్కలు, చెల్లెళ్ళు తల మీద ముసుగు వేసుకోండి, అది దేవుని మనం గౌరవించిన వారు అవుతాం. మరి పురుషులైతే అన్నదమ్ములు నేను చెప్తుంది ఏమంటున్నానంటే చక్కగా పెన్ ఒకటి, పేపర్ ఒకటి తీసుకుంటే ఒక నోట్బుక్ ఒకటి మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనం బలహీనమైన సమయంలో కనీసం మన పిల్లల ద్వారా ఆ యొక్క మెసేజ్ని మళ్ళీ రిపీట్ మనం వినటానికి బాగుంటుంది, చదివించుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే వాక్యములో ఉన్నది తప్ప బయట విషయాలు మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. సందర్భోచితంగా మాట్లాడేది వేరు, అచ్చం ఉపమానాల రీతిలో మాట్లాడేది వేరు. నాకైతే ఎక్కువ ఉపమానాలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. వాక్యము ఎక్కడైతే ఏ స్టాండర్డ్లో మనం ఆ టేకింగ్ తీసుకున్నామో అదే స్టాండర్డ్లో ముగించడం నాకు ఇష్టం. ఈ రోజుల్లో చాలామంది కల్పనా కథలకు అట్రాక్ట్ అయ్యే ప్రజలు ఉన్నారు కనుక నా ఆత్మీయ జీవితంలో వారు చాలామంది దూరం అయిపోతున్నారు ప్రభువుకి. చాలా దుఃఖం వేస్తుంది నాకు. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మీరైనా నేనైనా గత కాలంలో చేసినంత ప్రార్థన జీవితం ఈరోజు మనకు ఉందా అని మనం పరిశీలన చేస్తే ఉండదండి. కానీ మనం అటువంటి ప్రార్థన చేయగలిగితే హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. ఒకానొకప్పుడు నిన్న నా ఆత్మీయ కుమారుడు ఒక అతనితో పంచుకున్నాను. అయ్యా, మరి రాత్రి కాలం 9:30కు మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తూ తెల్లవారుజాము 3:30కి ఆ మోకాళ్ళ మీద అలా పడిపోయి
సొమ్మసిల్లిపోయి అంటే నిద్రలోకి వెళ్ళిపోయాను తెలియకుండానే. బాగా దాహం వేస్తుంది. అప్పుడు ప్రభు నా ప్రక్కనే ప్రార్థన చేస్తున్న ఒక ముసలాయన, ఆయన పేరు లాజర్ గారు. ఆయన రూపంలో ఆయన అడుగుతున్నా, ఆయన రూపంలో కాదు, ఆయన అడుగుతున్నా, అయ్యా లాజర్ అయ్యా కొంచెం మంచినీళ్ళు ఉండే నాకంటే, ఓ తెల్లటి అంగీలో రూపాన్ని నేను చూడలేదండి, ప్రకాశమానమైన వెలుగులో తండ్రి అలా వచ్చి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి నాకు అలా ఇస్తే, బిడ్డ అని లేపిస్తే నేను తాగాను. ఈ రోజు వరకు కూడా అంత మధురమైన నీళ్ళు ఎక్కడా నేను తాగలేదండి. మళ్ళీ వెంటనే తుల్లిపడి లేచి, లాజర్ గారు ఇందాక మీరు మంచినీళ్ళు అడిగితే ఇచ్చారు కదా, అవి ఇవ్వండి అని అంటున్న ప్రక్కన ఆయన్ని. నేను మంచినీళ్ళు ఇవ్వటం అయ్యా, నేను పడుకుంటే అని అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 9-9:30కి రాత్రిపూట ప్రార్థన ప్రారంభించి సుమారుగా 3:30-4 టైం వరకు కూడా ప్రార్థన చేస్తూ అలా సొమ్మసిల్లిపోయేంత ప్రార్థన చేసిన ఆ జీవితమే నేను అనుకుంటే ఈ రోజుకి నా బ్లెస్సింగ్ ఏంటంటే, అప్పుడు చేసిన ప్రార్థన ఈరోజు నన్ను ఇలా నిలబెట్టింది అనుకుంటా. ప్రియదేవుని పిల్లారా, మనం అలా ప్రార్థన చేయడానికి ఇక నుంచి మళ్ళా మనం పూనుకుందాం. ఎందుకు తెలుసా? అంత ప్రార్థన మనం చేయగలిగితేనే అన్ని రకాల అద్భుతాలు జరుగుతాయి. ఒకప్పుడు రెస్ట్లెస్గా తిరుగుతూ దేవుని పనిలో నిరంతరం బస్సులోనే అలా కూర్చొని నిద్రపోయేవాడిని. ఆ 15-10 నిమిషాలు మెలకోగలిగిన నిద్ర, అంతేగాని మత్తు నిద్ర కాదు. అదే నాకు రెస్ట్, రీఛార్జ్ బాడీ. మళ్ళీ ఇంకో చోట మీటింగ్కి వెళ్ళిపోయేవాడిని అలా. బట్ ఈరోజు దేవుడు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు అని అంటే కారణం ఏంటంటే, ఒకప్పుడు మనం చేసిన ప్రార్థన. ఈరోజు సజీవ లెక్కలు మనం ఉన్నంటే ఒకప్పుడు మనం చేసిన ప్రార్థన జీవితం. మన కుటుంబం సురక్షితంగా ఉందంటే ఒకప్పుడు మనం చేసిన ప్రార్థన. ఇప్పుడు లేదు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకు తెలుసా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, నన్ను నేను పరిశీలన చేసుకుంటే కనపడలా. మిమ్మల్ని మీరు కూడా పరిశీలన చేసుకోండి. కారణం ఏంటంటే నేను చెప్పాను, ఫిజికల్గా, ఎకనామికల్గా, మెంటల్గా వీఆర్ స్ట్రెయిన్. బాగా సొమ్మసిల్లిపోయాం, స్ట్రెంత్ లేదు. వీ హ్యావ్ లాస్ట్ సో స్ట్రెంత్. బాగా మన శక్తి అంతా కోల్పోయినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉన్నాం. ఆ స్ట్రెంత్ మనకు కావాలంటే ఏం చేస్తే ఆ స్ట్రెంత్ వచ్చిందో వాక్య రూపంలో నేర్చుకుందాం. అందరు సిద్ధపడండి, బైబిల్ సిద్ధంగా ఉండండి, ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం. అందరు బైబిల్ తీసుకొని సిద్ధంగా ఉన్నారా? అయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో శ్రేష్టమైన మాట మనం చదువుకుందాం. 29వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం ధ్యానం చేద్దామా? యెషయా గ్రంథం మరలా చెప్తున్న 40వ అధ్యాయం 29వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. వీటిలో ప్రాముఖ్యమైన వచనం ఏంటయ్యానంటే 29. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటన్నిటినీ ఎరిగిన దేవుడు మనతో ఉన్నాడు. గమనిద్దాం. ఈ వాక్య సందేశం, సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చేవాడు. చాలాసార్లు మనం చెప్తాం, కొంతమంది మిత్రులతో మనం షేర్ చేసుకుంటే మాట, సొమ్మసిల్లిన వారికి చూడండి ఒక అద్భుతమైన మాట ఇది, బలమిచ్చేవాడు. 29వ వచనం చదువుతున్నాను. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈ మాట చాలా శక్తితో కూడుకున్న మాట. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిస్తాడట, శక్తిని కోల్పోయిన వారికి శక్తినిచ్చేవాడట. ఈ మాట ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం ధ్యానం చేసి ఉండొచ్చు, ఎన్నోసార్లు మనం చదువుకుంటూ ఉండొచ్చు. అయితే నేను ఒకటి అడుగుతా ఈరోజు మిమ్మల్ని, అసలు సొమ్మసిల్లిపోవటం అంటే ఏంటి? సొమ్మసిల్లిపోవటం, చాలామంది అంటారు కదా, పని చేసి పనిలో సొమ్మసిల్లిపోయాం అంటారు. సొమ్మసిల్లిపోవటం అనే మాటకు మనం లోతుగా ప్రియులరా అధ్యాయం చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, సొమ్మసిల్లిపోవటం అనేది ఒకటి శరీరానుసారంగా సొమ్మసిల్లిపోవట అనేది నేను మాట్లాడతాను. 2
మానసికంగా మెంటల్గా సొమ్మసిల్లిపోవుట అనేది మాట్లాడతాను. 3 ఆర్థికంగా సొమ్మసిల్లిపోవుట అనే విషయాన్ని మాట్లాడతాను. చెప్పండి. 1 గుర్తుందా? 1 శారీరకంగా సొమ్మసిల్లిపోవడం. 2 మానసికమైన సొమ్మసిల్లిపోవడం. 3 ఏంటి? 3 ఆర్థికపరమైన సొమ్మసిల్లిపోవడం. సేవకుడు అయినా సేవకురాలైనా విశ్వాసైనా దేవుని పిల్లలారా, సొమ్మసిల్లిపోయిన నీ పరిస్థితిని నా ప్రభువు చూస్తున్నాడు. సొమ్మసిల్లిపోయిన ఆ పరిస్థితుల్లో ఏ వ్యక్తి నీకు బలాన్ని ఇవ్వలేడు, కానీ ఏ వ్యక్తి కూడా నిన్ను లేవనెత్తలేదు, కానీ ప్రభు లేవనెత్తటానికి సమర్థుడై ఉన్నాడు. ఇప్పుడు సొమ్మసిల్లిపోవుట అనే మాటలో ఒక మంచి అర్థాన్ని మనం చేసుకుంటే, ఒక బాటిల్ మనం తీసుకున్నామండి. ఈ బాటిల్ తీసుకున్నాను. ఇక్కడ ఉంది బాటిల్, కనపడుతుంది కదా మీకు? ఇక్కడ ఉంది బాటిల్. ఈ చేత్తో సొమ్మసిల్లిపోవుట అనే మాటకు అర్థం చెప్తున్నా. ఈ చేత్తో ప్రక్కనే ఉన్న ఈ బాటిల్ కూడా ఇలా ముట్టుకొని ఇలా విప్పి మూత తీసి వాటర్ తాగే అంత పరిస్థితి ఉంది అని అంటే, ప్రక్కనే ఉన్న బాటిల్ కూడా పట్టుకొని దాన్ని బాటిల్ మూత తీసి మనం తాగే ఓపిక మనకు లేకపోవటమే. అంటే మనకున్న ఈ చేతుల్లో నరాలు, ఆ నరాలకు పొగిడి ఉన్న ఆ యొక్క కండరాలు, ఆ ఎముకలు సమస్తమును కూడా శక్తిహీనముగా పడిపోవటయే. అర్థమైందా మీకు చెప్పింది? ప్రక్కనే ఉన్న ఒక బాటిల్ కూడా లేచి తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఈ చేతులు పనిచేయటంలా. ఈ చేతులు పనిచేయటంటే ఈ చేతులకున్న ఎముకలు కావచ్చు, కండరం కావచ్చు, నరములు కావచ్చు, ఇవన్నీ కూడా బలహీనమై పడిపోవటయే. కాళ్ళు ఒక చోట నుంచి ఒక చోటకు మనం కదలలేని పరిస్థితి రావటమే. శరీర అవయములోని ప్రతి అవయము కదిలించటానికి కూడా శక్తిని కోల్పోయి ఉన్నవాడు సొమ్మసిల్లిపోయినవాడు. ఇప్పుడు చెప్పండి, సొమ్మసిల్లిపోవటం అంటే మనల్ని అంటారు కదా, ఉదయం కాలం నుంచి సాయంత్రం వరకు అయ్యో నేను చాలా పని చేసి సొమ్మసిల్లిపోయాను అంటారు. సొమ్మసిల్లిపోవటం అంటే నేను చాలా పని ఉదయకాలం నుంచి స్ట్రెయిన్ అయిపోయాను, నా స్ట్రెంగ్త్, నాకున్న శక్తిని అంతటి కూడా, ఈ దేహానికి ఎంత శక్తి ఉందో ఈ శక్తిని అంతటిని కూడా ధారపోసాను, ఇప్పుడు నేను శక్తిహీనుడుగా పడిపోయాను, బలం లేదు నా దగ్గర, సొమ్మసిల్లిపోయాను. ఎందుకంటే నా యొక్క శరీర అవయవ భాగాలు ఏది కూడా పనిచేయలేనంతగా నేను పడిపోయాను. అంటే ఇలా ఉన్న మనిషి ఇలా పడిపోయి లేవలేకపోవటమే సొమ్మసిల్లిపోవటం. ఇది శరీరంగా ఇదొకటైతే, ఈ శరీరము అనేది, ఈ దేహం అనేది సొమ్మసిల్లిపోయిన ఈ పరిస్థితిని బట్టి మానసికంగా నేను ఇంత బలమైన వ్యక్తిని కదా, ఒకప్పుడు ఇంత బలాన్ని నేను ఇంత బలమైన పనిని ఎంత కష్టమైన సరే చేయగలిగిన వాడిను, అయ్యో ఈరోజు నాకు ఆ శక్తి లేదే అని కృంగిపోతాం. మెంటల్గా, మానసికంగా. ఒకప్పుడు నేను బాగా బ్రతికిన వాడను, ఈరోజు ఎదుటివాడిని 1,00,000 రూపాయలు లేక 10,000 లేక 1,000 రూపాయలు అడుగుతుంటే ఎదుటివాడు నన్ను ఇంత చులకనగా చూస్తున్నాడు. కేవలం నా వ్యాపారాలన్నీ కూడా నష్టపోయి, నా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కొలాప్స్ అయిపోయి, ఆర్థికంగా నేను సొమ్మసిల్లిన స్థితి ఎదుటివాడికి హేళనగా ఉన్నదా? ఆర్థికంగా సొమ్మసిల్లిపోయిన పరిస్థితిని బట్టి ఎదుటివాడికి ఇంత హేళనగా నేను కనపడుతున్నా, ఇంత లెక్కలేనితనంగా, ఇంత అపహాస్యంగా నేను కనపడ్డానా? కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వారు నిజంగా కరోనా దెబ్బకు డబేళ్ళు పడిపోయిన వారు ఉన్నారు. నా ప్రియ తమ్ముళ్ళారా, నా ప్రియ అన్నలారా, జ్ఞాపకం తీసుకోండి. సొమ్మసిల్లిన నీ దీన స్థితిని దేవుడు చూసే తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో సొమ్మసిల్లిపోయిన నీ పరిస్థితిని బట్టి ఉదయకాలమే దేవుడు తన సేవకుని ప్రేరేపించి సొమ్మసిల్లిపోయిన నీ నరములకు, ఎముకలకు, కండరాలకు శక్తినిచ్చువాడను నేనే అని చెప్తున్నాడు. ఈరోజు సొమ్మసిల్లిపోయిన ఈ దేహానికి శక్తినిచ్చువాడు దేవుడే.
ఒకానొక సమయంలో బలమైన వ్యక్తిగా ఎలాగైనా సరే నేను ఒక చోట చదివాను. ఒక ఛాలెంజింగ్ స్టోరీ చదివాను. ఏంట్రా అంటే, ఒక యవనస్తురాలు, చాలా సందర్భాల్లో చాలామంది కూడా చెప్పారు ఇవి, ఓ యవనస్తురాలు ట్రైన్ యాక్సిడెంట్లో తన కాలును కోల్పోయింది. ఎలాగైనా ఎవరెస్ట్ నదికి అధిరోహించాలి అనేది ఒక లక్ష్యం ఆమెకి. కాలును కోల్పోయిన తర్వాత అందరూ అంటున్నారు కాలు రాదు, ఇక కష్టమే. ఈమె తన లక్ష్యం వైపు పరిగెత్తడం కష్టమని డాక్టర్లు చెప్పినప్పుడు తన ప్రాణం, తన దేహం లేవలేని పరిస్థితిని చూసి సొమ్మసిల్లిపోయి, దేవా నా స్థితిని మార్చు అన్నప్పుడు దేవుడు ఆ బిడ్డకు బలాన్ని ఇచ్చాడు. ఒక వరల్డ్లోనే ఒక మంచి వ్యాపారవేత్తగా ఎదిగిన వాడు సమస్తమును కోల్పోయి ఆర్థికంగా ఏమీ లేని స్థితిలో మరలా తను పునఃప్రారంభించడానికి సొమ్మసిల్లిపోయిన తన స్థితిలో దేవుడు చూసి మళ్ళా దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, విశ్వాసమును బట్టి, నిరీక్షణ బట్టి దేవుడు అతన్ని లేవనెత్తగా ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ వెళ్ళిన వారు ఉన్నారు. యవనస్తురాలు కాలును కోల్పోయాను కదా నిస్సహాయ స్థితిలో పడిపోలా. ఎలాగైనా లక్ష్యం వైపు ఎలాగైనా సరే నేను సాధించాలి దీక్ష పట్టుదలతో నిజంగా ఎట్టకేలకు డాక్టర్స్ అందరూ కూడా ఆశ్చర్యపడే రీతిలో ఆమె లేవటం, ఎవరెస్ట్ని అధిరోహించటం చాలా గొప్ప సాక్ష్యం. సక్సెస్ఫుల్ స్టోరీస్ చాలా ఉన్నాయండి. మనం బయట చెప్పుకోవాలి అనుకుంటే బైబిల్లో సక్సెస్ఫుల్ స్టోరీ ఒకటి ఉంది. అపోస్తలుడైన పౌలు సక్సెస్ఫుల్ స్టోరీ. సొమ్మసిల్లిపోయిన తన ప్రాణమునకు సేదదీర్చి లేవనెత్తి బలపరిచి బలాభివృద్ధిని కలుగజేసి దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన వాడు అపోస్తలుడైన పౌలు. ఎన్నో రకాల ఉపద్రవాలు, ఎన్నో రకాల ఉప్పెన వంటి శ్రమలు కలిగిన సరే దేవుని పట్ల తనకున్న నిరీక్షణను వ్యర్థం చేసుకున్న కొరింథీ సంఘానికి రెండోసారి రాసిన పత్రికలో ఆయన చెప్తున్న సందేశం 12వ అధ్యాయం 10వ వచనంలో ఎంత గొప్ప అద్భుతమైన మాట తెలుసా? నా ప్రియ చెల్లి, ఒకప్పుడు బాగున్న నీ వ్యాపారం ఈరోజు లేదని ఎదుటివారిని ఏదైనా ఒక రూపాయి అడుగుతుంటే చులకన చేస్తున్నారమ్మా. ఒకప్పుడు ఉద్యోగం ఉంది, నీ భర్త బ్రతికున్న దినాల్లో అన్నీ బాగున్నాయి, కానీ కోవిడ్ టైంలో నీ భర్తను కోల్పోయి నీ కుటుంబం, నీ సంసార జీవితం అంతా అతలాకతలమైపోయి సొమ్మసిల్లిపోయి శక్తిహీనురాలుగా పడిపోయిన నీ స్థితిని ఎవరు చూడలేదని అనుకుంటున్నావా? నీకు మరలా దేవుడు శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం నీ కొరకే సోదరుడా. ఎంతమంది నిన్ను ఎక్కడ ఏ స్థలాల్లో అపహాస్యం చేశారో, ఎంతమంది ఏ విధంగా నిన్ను పడద్రోయాలను చూశారో, ఎంతమంది చేసిన కుట్రల వల్ల కానీ, విపత్కరమైన పరిస్థితుల వల్ల కానీ నీ వ్యాపార లావాదేవీలన్నీ కూడా అలా పడిపోగా దేవుడు ఇలా నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుకనే ఈ వాక్యం నీ కోసం అందిస్తున్నాడు. నమ్మితే ఒకసారి దేవుని స్తుతించు. హల్లెలూయా, థ్యాంక్ గాడ్. అపోస్తలుడైన పౌలయ్య కొరింథీ సంఘానికి, కొరింథీ పట్టణము మంచి వ్యాపార కేంద్రం. అనేక సార్లు మనం చెప్పుకున్నాం కూడా. నిజంగా ఇప్పుడు మనం చూస్తే ముంబై, కలకటా, చెన్నై, భారతదేశంలో ఢిల్లీ, ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో బాగా వ్యాపార లావాదేవీలు భయంకరంగా జరుగుతాయి. అంటే చాలా పెద్ద స్థాయిలో జరుగుతాయి. ముఖ్యంగా మన దేశంలో నాకు తెలిసి నేను ముంబై ఎక్కువ అనుకుంటున్నాను. సో బాగా అధికంగా జరిగే చోట ప్రతి ఒక్కడికి ఒక పని ఉండిద్దండి. ఎక్కడైతే లావాదేవీలు ఎక్కువ ఉంటాయో అక్కడ భయంకరమైన పాపాలు కూడా ఉంటాయి. ఇక్కడ గర్వం, వ్యాపారము చేసుకుంటూ వ్యాపార కేంద్రము అయిన ప్రాంతములో అందరూ కూడా కాస్త గుస్తూ ధనము కలిగిన వారే, ఆర్థికమైన బలాభివృద్ధి కలిగిన వారే. కానీ ప్రౌడ్నెస్, గర్వం ఎక్కువ, ఈర్ష్య ఎక్కువ, వాడికంటే నేనేం తక్కువ అనే భావాలు ఎక్కువ ఉన్నాయి. దాని నిమిత్తం ఒకడు ఎంచుకునే నిమిత్తం, ఒకడినొకడు మాట్లాడుకునే నిమిత్తం కొన్ని క్లాషెస్ సంఘంలో వచ్చినప్పుడు పౌలు హెచ్చరికగా రాస్తున్న పత్రికలు ఇవి.
అయితే ఆ రాస్తూ ఆత్మానుసారమైన తన జీవితాన్ని, ఆత్మానుసారమైన తన స్థితిగతులను ఒక అద్భుతమైన మాట రూపంలో ఈరోజు మీ కొరకు, నా కొరకు ఇచ్చాడు. ఎన్ని రకాల బలహీనతలు నేను పడిపోయానో తెలుసా? ఆ బలహీనతల నుంచి దేవుడు నన్ను ఎలా లేవనెత్తాడో తెలుసా? చూడండి, 9వ వచనంలో ఇంకొక అద్భుతం ఉంటుంది. 12వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9, 10 వచనాలు చదువుతాం. ఎందుకంటే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. నా కృప నీకు చాలునని ఎందుకన్నాడు తెలుసా? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తమును విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముతో అతిశయపడుతున్నాను. ఎందుకు తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడనో ఇక్కడ అంటున్నాడు, అప్పుడే బలవంతుడను 10వ వచనంలో. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందల్లోనూ, ఇబ్బందులలోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషపడుతున్నా. ఈరోజు మీ అందరికి నేను చెప్తున్నా, సొమ్మసిల్లిపోయిన నీ ప్రాణానికి సేద తీర్చిన ఆ దేవుడు నీతో మాట్లాడుతున్న సందేశం ఏంటి తెలుసా? బాధపడబాక, భయపడబాక. ఎందుకంటే నిన్ను లేవనెత్తే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అనేక రకాల ఉపద్రవాలు అంటే తెలుసా? ఊహించని భయంకరమైన ప్రమాదకరమైన సంఘటనలు తన జీవితంలో ఎన్నో జరిగాయి. ఊహించమైన సంఘటనలు మన జీవితంలో కూడా, ఆటుపోట్లు ఇట్లా మన జీవితంలో ఇలా జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క కుడికి, ఎడమకు, ఎదురు, వెనక జరుగుతూనే ఉంటాయి. ఊహించని పరిణామాలు ఆయన జీవితంలో జరిగినప్పుడు ప్రతి ఉపద్రవములో కూడా అత్యధికమైన శక్తితో నింపబడ్డాడు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఆ ఉపమాన రీతిలో చెప్తున్న ఈ మాట నేను మీకు. పౌలు శీలను స్వార్థ ప్రకటిస్తుంటే భయంకరంగా కొట్టేశారు. రాళ్లతో భయంకరంగా దాడి జరిగింది. కర్రలు తీసుకొని కొట్టారు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి అంటే, వాళ్ళు చచ్చిపోయారా, తీసి బయట పారండి అనే రీతిలో. చచ్చిన కుక్కను కానీ మన ఇంటి ముందు రోడ్డు మీద కుక్క తెస్తే తాడు కట్టి ఈడ్చి ఊరవతలు పడేస్తారు చూసారా? అలా ఈడ్చి ఆ యొక్క చెరసాల్లో పడేశారు. నేను చెప్తున్నా, సొమ్మసిల్లిపోయారు. వారి దేహంలో ఉన్న శక్తి అంతా కోల్పోయారు పౌలు శీలిద్దరు కూడా. ఎందుకు అనంటే, ఈ దేహంలో ఈ చేతులకు ఎంత శక్తి ఉందో, కాళ్ళకి ఎంత శక్తి ఉందో, బాడీకి, తలకి ఎంత శక్తి ఉందో, సమస్తమును కూడా శక్తిహీనులుగా పడిపోయినప్పుడు కనీసం వారి యొక్క, నేను మొదటే చెప్పాను, వారి చేతులు కూడా లేపలేని పరిస్థితి. వాళ్ళ చేతులు లేపలేరు, కాళ్ళు కదిలించలేని పరిస్థితి. ఈడ్చుకుంటూ చెరసాల్లో పడేస్తే ఇంక వీళ్ళు చచ్చారా? ఒకవేళ బతికుంటే రేపు మళ్ళీ ట్రీట్మెంట్ చేద్దాం అనుకుని ఉండొచ్చు బహుశా. భయంకరమైన పరిస్థితుల్లో వారి దేహమంతా క్రీస్తు కొరకు సొమ్మసిల్లిపోయిందండి. స్వార్థ ఆగలేదు. స్వార్థ ప్రకటించడం ఆగటల్లా. ప్రభువుని గురించి బోధ చేయటం ఆగటల్లా. వాళ్ళు బోధ చేస్తూనే ఉన్నారు. దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నది. ఒక్కొక్క గాయం అది చిట్లిపోయి రక్తసిక్తమైన దేహముతో, అంటే ఈ షర్టు విప్పి, తెల్ల షర్టు మనం విప్పి రక్తములో ముంచి తీస్తే ఎలా ఉండిద్దో, వారి యొక్క దేహము అలా మాంసపు ముద్దలాగా తయారైపోయింది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కుక్కల్ని ఈడ్చినట్టు అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి చెరసాల్లో వేశారు. అనేక మార్లు ఈ మాట నేను చెప్పాను. భయంకరమైన ఉపద్రవం కలిగింది వారికి. ఆ ఉపద్రవములో పౌలయ్య సంతోషిస్తున్నాడు. సహాయం చేసే దిక్కెవరు లేరు. ఈరోజు ఆర్థికంగా నీకు సహాయం చేసే దిక్కెవరు లేరు. మరలా వ్యాపారాన్ని పునఃప్రారంభించుకోవడానికి, మరలా పూర్వటి స్థితిని మరలా నువ్వు తెచ్చుకోవడానికి సహాయం చేసేవారు లేరు అనుకుంటున్నావా? ఒక గొప్ప మాట దేవుడే ఉంటున్నాడు తెలుసా? దావీదు ద్వారా. కీర్తన గ్రంథములో దావీదయ్య మాట్లాడుతున్నాడు. తర్వాత పౌలు దగ్గరకు వద్దాము. కీర్తనాకారుడైన దావీదు అంటున్న ఒక అద్భుతమైన మాట జ్ఞాపం చేసుకుందాం ఈ సమయంలో. 27వ వచనంలో రాయబడి ఉన్నది ఆ మాట. 27, 13, 14 వచనాలు చదువుతాను చూడండి. సజీవుల దేశమున, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 13, 14. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకం నాకు లేని ఎడల నేను ఏమైపోతాను? సజీవుల దేశమున
ఒకవేళ నాకు యెహోవా దయను పొందుకుందామనే నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతానో కూడా నాకు తెలియదు. అంటే సజీవుల దేశంలో యెహోవా పక్షాన నేను నిలబడి ఉంటాను, యెహోవాతో నేను కలిసి ఉంటాను, యెహోవా నాతో ఉంటాడు, ఆయన నాకు దయ చూపిస్తాడు అనే నమ్మకం నాకు కానీ లేకపోతే నేనేమైపోతానో కూడా నాకు తెలియదు. అంటే నమ్మకం. ఇక్కడ సజీవుల దేశంలో మనం ఉండాలంటే నమ్మకం. ఎవరి పట్ల? మన దేవుని పట్ల ఒక నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఒకవేళ నమ్మకం అనేది లేకపోతే దేవుని పట్ల మనకి, విశ్వాసం అనేది, నిరీక్షణ అనేది మనకు లేకపోతే దేవుని పట్ల మనకి, మనం క్రైస్తవులమే కాదు, పడిపోయిన స్థితిలో నీకు ఒక ఆయుధం ఏంటంటే విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఎలా విశ్వాసాన్ని బలపరుచుకోవాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఈరోజు అందరూ యూట్యూబ్కే పరిమితం అయిపోతున్నారు. ఈరోజు యూట్యూబ్ చూడొద్దని నేను అన్నాను, కానీ యూట్యూబ్ చూడటం వల్ల పనికిమాలినవి కూడా బయటకు వస్తూ ఉంటాయి. యూట్యూబ్లో వాక్యాన్ని విని సంఘములో ప్రార్థన చేసే అలవాటు తప్పిపోతున్నారు చాలామంది అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు కూడా. అయ్యా జ్ఞాపం చేసుకోండి, తమ్ముళ్ళారా, అన్నలారా, అక్క చెల్లెళ్ళారా, జ్ఞాపం చేసుకోండి. యూట్యూబ్లో వాక్యం వింటున్నాం, ఆన్లైన్లో వాక్యం వింటున్నాం, మంచిదే. నేను వాక్యం వినొద్దని మాత్రం ఎప్పుడూ చెప్పను. వాక్యం ఎక్కడైనా వినాలి. సంఘ క్రమాన్ని కోల్పోబాక. సంఘము శిరస్సు, సంఘానికి శిరస్సు క్రీస్తు కదా. సంఘములో సభ్యుడు నీవే కదా. మరి నీకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నప్పుడు ఆ శిరస్సును చూడండి, ఈ ముఖాన్ని చక్కగా ఉండటానికి ఎంతగా అలంకరించుకుంటాం మనం. మీరైనా నేనైనా ఎట్టబడితే అట్ట జుట్టు ఇట్లా లాక్కొని జిడ్డుగా ఉంటామా? శుభ్రంగా స్నానం చేస్తాం, దేవుని సముఖానికి వెళ్ళేటప్పుడు చక్కగా తలదూకుంటాం, దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుని ఆలయంలో ఉండి ప్రార్థన చేస్తాం. ఈ క్రమాన్ని పోతుంది. విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడం కోసం దేవుడు సంఘాలను ఇచ్చాడు. ఆ సంఘ క్రమాన్ని కొంతమంది ఇంకొంచెం అడుగు ముందుకేసేందంటే, నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులను మర్చిపోవు, కానీ ఆత్మానుసారంగా కనీ పెంచిన తల్లిదండ్రులను, నీ రక్షణ కొరకు కన్నీరు కార్చి రోదన చేసిన తల్లిదండ్రులను మర్చిపోతున్నావు. లెక్కలేంతనో నీకు. అందుకే నీ జీవితంలో ఎదుగుదల లేకుండా పోతుంది. అందుకే నీ జీవితంలో అభివృద్ధి లేకుండా పోతుంది. అభివృద్ధి రావాలా? నీ సంఘ సేవకుణ్ణి, నేను ఆత్మీయంగా నడిపించే తండ్రిని, తల్లిని ప్రేమించడం నేర్చుకో. బలాభివృద్ధి చెందుతావు. ఎందుకంటే వాళ్ళు నీ పక్షాన ప్రార్థన చేస్తారు. దేవునికి నువ్వు చేసే ప్రార్థనకు ఊతమిస్తారు, బలాన్ని ఇస్తారు, శక్తినిస్తారు. నీ ప్రార్థన ఇంకా బలపరచబడుతుంది. సంఘ క్రమాన్ని విడిచిపెడితే ఏమైపోతావో తెలుసా? భ్రష్టుడు అయిపోతావు. సంఘములో చేర్చబడకపోతే వాడు భ్రష్టుడే. వాక్యము సెలవిస్తున్నది. ఇంకా ఈ క్రమం లోపలికి వెళ్తే సబ్జెక్ట్ మనకు లెంత్ ఎక్కువైపోతుంది. ఈరోజు మనం నేర్చుకుంటుంది, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులై పడిపోయిన వారికి బలాభివృద్ధిని కలుగు చేయవాడు. ఇది వాక్యం. అంటే సొమ్మసిల్లిపోయి నీ జీవితానికి బలం కావాలంటే క్రీస్తు పట్ల ఏ విశ్వాసంతో నువ్వు పట్టబడ్డావో, ఏ స్థితిలో నుంచి నువ్వు లేపబడ్డావో ఆ స్థితిని విస్మరించొద్దు అని చెప్తుంది వాక్యం. దావీదు అంటున్నాడు కదా, సజీవులున్న దేశంలో దేవుని దయను పొందుకొని ఎడల, ఆ నమ్మకం నాకు లేని ఎడల నేను ఏమైపోతానో నాకు తెలియదు. రెండో మాట 14వ వచనం, 27వ అధ్యాయం కీర్తనల గ్రంథం 14వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మళ్ళీ చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. పడిపోయాను కదా, నన్ను ఎవరు చూడలేదు కదా, నా స్థితి హీనమైపోయింది కదా, నేను బలహీనరాలను అయిపోయాను కదా, నాకు బలం ఇచ్చేవారు లేరు కదా, నాకు సహాయం చేసేవారు లేరు కదా అని ఎందుకు అనుకుంటున్నావు? దేవుని పట్ల నీకున్న విశ్వాసపు జీవితాన్ని బలాభివృద్ధి చేసుకోవడానికి ఇష్టపడు. దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని బలం పెంచుకో. విశ్వాసంలో బలాన్ని పెంచుకో. ఎలా? వాక్యం వినుట ద్వారా, వాక్యం చదువుట ద్వారా, వాక్యాన్ని ధ్యానం చేయటం, వాక్యానుసారంగా నడుచుకుంటూ ద్వారా. ఎలా నడుస్తున్నావు? కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది క్రైస్తవ జీవితంలో క్రైస్తవత్వం కనపడతలా, క్రీస్తు కనపడతలా. చాలా మందికి కోవిడ్ వచ్చిన తర్వాత వారి జీవితాల్లో క్రీస్తు కనపడుతున్నాడంటే లేదండి, స్వార్థం, అసూయ, అక్రమం విస్తారంగా వృద్ధి చెందుతుంది. ఒకప్పుడు సహాయం చేసిన అన్నదమ్ములను, ఒకప్పుడు సహాయం చేసిన అక్కచెల్లెలను మర్చిపోతున్నాం. ఒకప్పుడు సహాయం చేసిన స్నేహితులను మర్చిపోతున్నాం. ఒకప్పుడు సహాయం చేసిన బంధుమిత్రులను మర్చిపోతున్నాం. ఒకప్పుడు సహాయపడిన ఆత్మీయులను మర్చిపోతున్నాం.
ఎందుకో తెలుసా, ఈరోజు మన వరకే సెల్ఫిష్. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఇలా అనుకుంటున్నారు అందరూ. చాలా తప్పది. ఆత్మీయ ప్రేమ కలిగి ఉండాలి. సంఘం ఏమైపోతే నాకెందుకు, కొరింథీ సంఘం భ్రష్టు పట్టిపోతే నాకెందుకు, సంఘములు ఎవడేమైపోతే నాకెందుకు అని అనుకోలే పౌలు. గద్దించడం ప్రారంభించాడు. ఈ గద్దింపు నీ కొరకే, ఈ హెచ్చరిక నీ కొరకే, ఈ ఆదరణకరమైన మాటలు నీ కొరకే, ఈ బలాన్నిచ్చే మాటలు నీ కొరకే. ప్రియ అక్క చెల్లి, ప్రియ తమ్ముడా, జ్ఞాపం చేసుకో. గత కాలంలో నువ్వు పడి ఉన్న స్థితిలో ఎవడు నేను చూడలేదేమో. మనం గతంలో ఒక మాట చెప్పుకున్నాం మంచి సమరయుడి గురించి. అదేంటంటే, దారిన పోతున్న ఒక బాటసారి ఎరుకో దిగి వెళ్ళిపోతూ ఉండగా దొంగల చేతిలో చిక్కి గాయపరచబడి వస్త్రాలు దొంగలు తీసేసుకున్నారు, డబ్బు తీసేసుకున్నారు, విలువైన వస్త్రాలు, విలువైన వైఢూర్యాలు అన్నీ తీసుకున్నారు. ఆ నగలు నట్ట ఆయన దగ్గర ఏముండే మొత్తం ఒలిచేసి దిగంబరిగా ఉంచారండి. దిగంబరిగా ఉంటే దారిని పోతున్న ఒక లేవీయుడు చూశాడు. దేవుని పరిచారకులే. చూసి దగ్గరికి వెళ్ళాడు. కొంచెం కొన ఊపిరితో ఉన్నాడు అనుకున్నాడు. మనకెందుకురా ఏదో అనుకుంటే వెళ్ళిపోయాడు. మనకెందుకు లేని తర్వాత ఆ లేవిడి వెళ్ళిన తర్వాత యాజకుడు వచ్చాడు. యాజకుడు ఎవడో మూలుగుతున్నాడు. ఇక్కడ సమస్యలు పడిపోయి ఉన్నాడు, గాయాలు పడిపోయి ఉన్నాడు, మూలుగుతున్నాడు. ఆ మూలుక్కి ఎవడో మూలుగుతున్నాడు ఇక్కడ చూద్దామని చెప్పి వెళ్ళాడు. చూస్తే ఆయన పరిస్థితి ఏంటంటే, ఆ బాటసారి పరిస్థితి ఏంటంటే సొమ్మసిల్లిపోయాడు. తన దేహం అంతా దెబ్బలతో గాయాలతో నిమ్మపడి కొన్న ఊపిరితో ఉండి మూలుగుతూ ఉన్నాడు సహాయం కొరకు. లేవీయుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత సమరయుడు వచ్చాడండి. సమరయుడు వచ్చి అలా తేరి చూశాడు, ఎక్కడెక్కడ మూలుగు వినబడుతుందని. అయ్యో అని వెంటనే దిగి ఆ గాయాలను గాయాలు శుభ్రం కట్టి కాస్త ఆహారం పెట్టి తన యొక్క రథం మీద తీసుకుని వెళ్ళి పోటుకూని వాళ్ళ దగ్గర దించి అతనికి కావలసిన గాయాలు మానిపోయేంత వరకు కావలసినది ఇచ్చి వెళ్ళిపోయాడు. చెప్పండి, ఇప్పుడు క్రైస్తవ జీవితంలో మనం క్రీస్తు బిడ్డలమా? ఎప్పుడన్నా కోవిడ్ టైంలో బలహీనులైన సేవకులకి, బలహీనులైన విశ్వాసులకు సహాయం చేసే మనసు నీకుందా? మా పరిచర్యలో నేను చెప్తున్నా, అడ్వర్టైజ్మెంట్ కోసం టీవీలో ఎప్పుడు యాడ్స్ ఇవ్వలేదు నేను. ఫేస్బుక్లో మాత్రం కొన్ని అప్లోడ్ చేశాను. అది కూడా ఎదుటి వాళ్ళు మంచి కామెంట్స్ కోసం నేను చేయలేదండి. కనీసం ఇలా చూసి ఇంకొంతమంది ఇన్స్పిరేషన్ కలిగి నడుస్తారనే ఉద్దేశంతో చేశాను. ఒకవేళ అది కూడా తప్పైతే క్షమించండి. మేము ఎప్పుడు కూడా మా సెల్ఫిష్గా మేమే వృద్ధి చెందాలి అనేది కాదు, కానీ నన్ను పిలుచుకున్న దేవుడు మహిమపరచబడాలి అనేదే నా కోరిక. మాకున్న దాంట్లోనే మేము సేవకులకు సహాయపడతాం. మాకున్న దాంట్లోనే అయ్యా అని సహాయం కోరిన వారికి ఇస్తాం, లేకపోతే ఏం చేయలేను. ఈ సెకండ్ టైంలో నేనేమీ చేయలేకపోయాను. మొదటిసారి వచ్చినప్పుడు చేశాను. కారణం ఏంటంటే నా దగ్గర కూడా లేని పరిస్థితి. కానీ దేవుని అడుగుతున్న, ప్రభా, ఈ లేని స్థితిలో నాకు బలాన్ని ఇవ్వగలిగితే నేను సహాయం చేయడం సిద్ధమే అని. చాలామంది ఫోన్ కాల్స్, ఎవరో తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. వెంటనే అయ్యా నాకు 10,000 కావాలి, ఒక 20,000 కావాలని. ఎలా అడుగుతారో నాకు తెలియదు, కానీ అడగడం తప్పని కాదు. ఈ అడగటం వల్ల కొంతమంది మోసకారులు ఉన్నారు, నిజమైన వ్యక్తులు కూడా సహాయం చేయలేని పరిస్థితులకు వస్తున్నారు. గమనించండి, మనం ఎవరో కాదు, కానీ మన కళ్ళెదురు కనపడే వాళ్ళకి సహాయం చేయటం నేర్చుకోండి. దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆ మంచి సమరయుడు క్వాలిటీస్, గాయాలు కడిగాడు, గాయాలు కట్టాడు, ఆహారాన్ని తినిపించాడు, వస్త్రాన్ని కప్పాడు, తీసుకెళ్ళి చేతనైన సహాయాన్ని చేశాడండి. నేను అంటున్నా, కోవిడ్లో చాలామంది నా ప్రియ సహోదరులు, నా ప్రియ సేవకులు ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళిన వారు ఉన్నారు. ఆ సేవకురాలు ఎలా బతుకుతున్నారో తెలియదు. ఆ మధ్యకాలం
ఓ సేవకుడు నాకు ఫోన్ చేసి, అయ్యా మా మండలం, మా యొక్క 3-4 మండలాల్లో సుమారుగా ఒక 100 మంది చనిపోయారని చెప్పాడు. మరి ఆ పాస్టర్ ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి అన్నప్పుడు చాలా దారుణంగా ఉంది. కానీ అంతమందికి నేను సహాయం చేయలేనే, ఎందుకంటే నా స్థితే బాగోలేదు, నేను ఎంతమందికి చేయగలను అనుకున్నా. కానీ మీలాగా ఈ వాక్యాన్ని వింటున్నవారు, నా గురించి, నా వ్యక్తిగతాన్ని తెలిసిన వారు, కొంతమంది తల్లులు, కొంతమంది ఆత్మీయ అన్నలు, తమ్ముళ్ళు, కొంతమంది అక్కలు పంపించిన కానుకలు వారికి నేను పంపడం జరుగుతుంది. చాలా సంతోషం. మీ అందరికీ వందనాలు, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు. సొమ్మసిల్లిపోయిన మీ జీవితాలను ఆయన ఖచ్చితంగా బలపరచగలడు. పాస్టర్ సహదేవ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఈ సంస్థ ఆఫ్రికాలో కొన్ని భయంకరమైన అటవీ ప్రాంతాల్లో కూడా వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటుంది. దీంట్లో మీరు కూడా షేర్ చేసుకోవచ్చు, తప్పలేదు. డబ్బు కోసము అయితే మన సువార్త, మన బైబిల్ పట్టుకొని యేసు ప్రభువుని మనం అడ్డు పెట్టుకోవాల్సిన పనిలే. డబ్బు కోసం అయితే బైబిల్ అడ్డు పెట్టుకొని నేను దేవుని సేవకుడిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అటు చెప్పొద్దు. కష్టపడాలి. మనకు వచ్చిన అవకాశాల్లో కష్టాన్ని వినియోగించుకుందాం, కష్టపడదాం. మనకు వచ్చిన ప్రాఫిట్లో దేవునికి 10వ భాగం దొంగిలించకుండా 10వ వంతిద్దాం. నేను అనుకుంటా దేవుడు నాకు ఏదైనా ఇస్తే అవకాశం, ఖచ్చితంగా దానిలో నుంచి నేను నోటితో చెప్పను, కానీ అధిక భాగం ఇవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే సొమ్మసిల్లిపోయిన వారిని మనం ఆదరించాలి, ఆత్మీయులం కాబట్టి. మంచి సమరయుడు వలె. అయితే దేవుడు ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు ద్వారా, ఆఖరిగా నేను ముగించేస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకో. ఈరోజు సొమ్మసిల్లిపోయి శక్తి లేక బలహీనుడివై పడిపోయావా? బాధపడబాకమ్మా. పౌలు ఏ రీతిలో బలహీనతలో, ప్రభా నాకు నీ బలహీనతను తొలగించు అన్నప్పుడు, పౌలా నా కృప నీకు చాలు అన్నాడు కదా. ఆ కృపను బట్టే పౌలు సంతోషించాడంటే ఆ కృపలో ఎంత అత్యధికమైన శక్తిని పొందుకున్నాడు పౌలు. జ్ఞాపకం తీసుకో. కేవలం విశ్వాసం ద్వారా చెప్తున్న కొన్ని మాటలు. విశ్వాసం, విధేయత. జ్ఞాపకం తీసుకోండి. విశ్వసించాడు, విధేయుడుగా ఉన్నాడు, నిరీక్షణతో ఎదురు చూశాడు. పొందబోతున్న కార్యం కొరకు ఎదురు చూశాడు, బలాన్ని తెచ్చుకున్నాడు. ఈరోజు బలం తెచ్చుకోవాలంటే వాక్యాన్ని విను, వాక్యాన్ని ధ్యానం చేయి, విశ్వాసంతో ఉండు. విశ్వాసాన్ని కోల్పోకు. అనేక రకాల ఉపద్రవాల నుంచి పౌలును తప్పించిన దేవుడు నిన్ను తప్పించడా? పౌలును బలపరిచిన దేవుడు నిన్ను బలపరచడా? దావీదు ఏమంటున్నాడు? నా విశ్వాసం, నా నిరీక్షణ, ఒకవేళ నేను లేకపోతే నేనేమైపోదునో అంటున్నాడు. క్రైస్తవ జీవితంలో విశ్వాసం లేని ఎడల, విశ్వాసి అని చెప్పుకున్నవాడు విశ్వాసం లేని ఎడల వాడు ఏమైపోతాడు వాడికే తెలియదు. అదే దావీదు అంటున్నాడు. కానీ పౌలు అంటున్నాడు కదా, నా విశ్వాసమును బట్టి నేను ఆనందిస్తున్నా. నేనేమై ఉన్నాను? నా బలహీనత యందు నన్ను బలపరచు దేవుని బట్టి ఆనందపడుతున్నాను అంటున్నాడు. ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో మన విశ్వాసాన్ని బలాభివృద్ధి చేసుకోవడానికి ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకునే అలవాటు మనం చేసుకుందాం. మీరు వెళ్తున్న సంఘాల్లో జ్ఞాపం చేసుకోండి. డైలీ 1 గంట ప్రార్థన, 1-2 చొప్పున వెళ్ళండి మందిరానికి. మీ మందిరాలు మూయబడితే అది మీకు దీవెనకరం అనుకుంటున్నారా? చాలామంది ఏం చేస్తారంటే, మందిరానికి వెళ్ళనండి, నేను యూట్యూబ్లో వచ్చే వాక్యాన్ని వింటున్నాను చాలు, పలానాయ్య గారు చెప్పేది భలే అద్భుతంగా చెప్తున్నాడు, పలానాయ్య గారు భలే అద్భుతంగా చెప్తున్నాడు అని ఇలా చెప్తూ ఉంటాం మనం. ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా ఆయన వాక్యం, ఒకసారి విని చూడండి. మంచిదేనండి, నీ విశ్వాసం అంత గొప్పది. అంటే నిన్ను రక్షించి, నిన్ను ప్రేమించి, నీకోసం నిరంతరం ప్రార్థన చేసే సేవకుడిని వదిలిపెట్టావంటే, ఆ సేవకుడు కరోనా కష్టకాలంలో దేవుని పిలుపు అందుకొని వెళ్ళిపోయాడు అని అంటే, ఆ సంఘాన్ని ప్రేమించలేని నీవు దేవుని ఎంతగా గొప్పగా ప్రేమిస్తున్నావు అర్థమవుతుంది దీన్ని బట్టి. అందుకే మర్చిపోండి, అలాంటి పరిస్థితుల్లో నుంచి మనం బయటపడదాం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడన్న పౌలును జ్ఞాపకం చేసుకుందాం. శక్తిహీనులుగా పడిపోయిన ఈ కరోనా కష్టకాలంలో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కృంగిపోయిన నా ప్రియ అక్కలు, చెల్లెల కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈ వాక్యాన్ని వీక్షిస్తుంది నా ప్రియ చెల్లి బలహీనరాలే పడిపోయిందా, ఆ బలం పొందుకుంటావు నువ్వు అని దేవుడు చెప్తున్నాడు. మనుషులు ఎవరు నీకు సహాయం చేయలేదమ్మా, నేను కాదంటల్లా, ఎవరు నీ దగ్గరకు రాలా, ఎవరు నీకు సహాయపడలా. బట్ దేవుడు అంటున్నాడు కదా, నా ప్రియ బిడ్డ
నేను నీకు సహాయం చేయబోతున్నాను. నీ విశ్వాసాన్ని కోల్పోబాక. ఏముంది, దావీదు ఏమంటున్నాడు? సజీవులున్న దేశంలో యెహోవా దయ నేను పొందుకుంటాననే నమ్మకం నాకు లేకపోతే నేను చనిపోయిన తర్వాత ఏమైపోతానో తెలియదు. అంటే విశ్వాసం గురించి చెప్తున్నాడు. కానీ ఎదురు చూస్తా, నిరీక్షణిస్తా, దేవుడు ఖచ్చితంగా నన్ను బలపరుస్తాడు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూద్దాం, బలపరిచే దేవుని కొరకు ఎదురు చూద్దాం అని ఇంతకాలం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా. అక్క, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, చెల్లి ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నన్ను బలపరుస్తాడు, మా ఆర్థిక స్థితిగతులు మారుస్తాడు అని బలపరచబోతున్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. కనుకే ఈ ఉదయకాలం దేవుని సేవకుని ప్రేరేపించి వాక్యం నీకు బోధించమన్నాడు. ఎంతకాలం? సమయం వచ్చింది. ఇట్ ఈజ్ యువర్ టైమ్ నౌ స్టార్టెడ్. యువర్ టైమ్ ఈజ్ స్టార్టెడ్. నీ టైం ప్రారంభమైంది, నీ సమయం వచ్చేసింది. దాన్ని ఎవ్వడు కదిలించలేడు. ప్రభు నీకు తోడు ఉన్నాడు కాబట్టి, దేవుడు నీకు తోడు ఉన్నాడు కాబట్టి. బలహీనత సమయంలో నేను బలమును బట్టి, యెహోవా ఇచ్చే బలమును బట్టి, దేవుడిచ్చే బలాన్ని బట్టి, క్రీస్తు ఇచ్చే బలాన్ని బట్టి నేను సంతోషి. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడన్న పౌలును బట్టి, నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే, ఎదురు చూసే తత్వం నాకు లేకపోతే, చనిపోతే నేను ఏమైపోతాననే మాటను బట్టి ఈరోజు మనం కూడా విశ్వాసంతో దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. వినయ మనస్కులమై దేవుని వైపే చూద్దాం, దేవునికి లోబడదాం. అంతేకాదు విధేయతతో దేవుని వైపు చూస్తూ నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఎదురుతో పొందుకోబోయే ఆ మహిమ కార్యం నీ కుటుంబం పట్ల ఎంత గొప్పదో తెలుసా? ఎవరైతే నిన్ను ద్వేషించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎందరైతే గేలి చేశారో, నువ్వు వెళ్తుంటే రోడ్డు మీద నవ్వుకుంటూ ఉన్నారో, వాళ్ళ హస్బెండ్ బాగున్నప్పుడు, వాళ్ళ పరిస్థితులు బాగున్నప్పుడు, వాళ్ళ వ్యాపారాలు బాగున్నప్పుడు అబ్బో అని హేళన చేశారే, వారందరూ హేళన చేయబడే టైం స్టార్ట్ అయింది. ఈ టైం నీ టైమే. జ్ఞాపకం తీసుకో. ఎందుకు తెలుసా? ఎప్పుడు నువ్వు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. నా ప్రియ తమ్ముడా, నా ప్రియ అన్న, ఇప్పుడు దేవుడికి బలాన్ని ఇవ్వబోతున్నాడు ఈ ప్రార్థన ద్వారా. నమ్మితే విశ్వాసంతో నాతో కలిసి ఏకీభవించు. ఎందుకంటే ఉపద్రవాల్లో నిన్ను ముంచి వేయకుండా దేవుడు నిన్ను సజీవు లెక్కలో ఉంచి ఆయన దయను పొందుకునేటట్టు చేశాడు. చాలామంది నీ కళ్ళ ముందు కాలం చేశారు కదా. నువ్వెందుకు సజీవుడుకున్నావు తెలుసా? ఒక అద్భుత కార్యం దేవుడిని పట్ల చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచితే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన పట్ల చేయబోతున్న కార్యానికి ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు ప్రభు ఈ వాక్యం విన్న నా ప్రియ చెల్లి, నా ప్రియ అక్క, నిజముగా శారీరకంగా లేవలేని స్థితిలో మంచంలో పడిపోయి ఎంతో బలహీనత ఉన్న వారికి ప్రభ నిశ్చయముగా వారి యొక్క నరములకు, ఎముకలకు, కండరాలకు నూతనమైన శక్తినిచ్చి లేవనెత్తండి. సొమ్మసిల్లిపోయిన ఆ ప్రాణమునకు ప్రభ సేద తీర్చండి. నీ జీవమును దయచేయండి ప్రభ. నీ స్తోత్రాలు. ఆర్థిక పరంగా చితికిపోయిన నా ప్రియ అక్క చెల్లెలను జ్ఞాపకం చేసుకోండి. నా ప్రియ అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో ఒక మంచి తీర్మానంతో ఈ కోవిడ్ టైంలో ఎన్నో రకాల ఇబ్బందులు గురైపోయాను, కానీ దేవుడు మరలా నన్ను లేవనెత్తుతున్నాడు. ఈ వాక్యం ద్వారా విశ్వసించిన ప్రతి బిడ్డను లేవనెత్తండి అయ్యా. ప్రతి ఒక్కరిని నువ్వు బలాభివృద్ధిని కలుగజేసి నూతన పరచండి యెహోవా. నూతనమైన బలమును, నూతనమైన శక్తినిచ్చి పక్షిరాజు రెక్కల వలె యవ్వనముతో కూడుకున్న శక్తినిచ్చి బలపరచు దేవుడు నీవని మరొక్కసారి రూఢిపరచండి. విశ్వాసంతో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. సొమ్మసిల్లిపోయిన వారి పరిస్థితిని బలాభివృద్ధిని కలుగు చేయండి ప్రభుని స్తోత్రాలు. వారి స్థితిగతులు మార్చండి ప్రభుని స్తోత్రాలు. తండ్రిని మరొక్కసారి రూఢిపరచమని, నీ శక్తిని, నీ బలాభివృద్ధిని బిడ్డలకు కలుగు చేయమని, ఈ వాక్యమును వింటమే కాదు అనేకులకు ఈ వాక్యాన్ని వెదజల్లే ధన్యతను ఫార్వర్డ్ చేయటం ద్వారా నీ బిడ్డలకు దయచేయమని, విన్న ప్రతి ఒక్కరూ బలపరచబడి, అన్నా నిజంగా, తమ్ముడా నిజంగా వాక్యం ద్వారా మేము బలపరచబడ్డాం, సొమ్మసిల్లిపోయిన మా పరిస్థితిని దేవుడు లేవనెత్తి బలపరిచి ఆయన సాక్షులుగా నిలబెట్టుకున్నారని నీ బిడ్డల ద్వారా సాక్ష్యం ఇచ్చే ధన్యతను దయచేయండి. ఏ సంఘములు రక్షించబడ్డారో ఆ సంఘ క్రమాన్ని విస్మరించక ప్రతి ఒక్కరూ వారి వారి సంఘాల్లో రోజుకొక గంటైనా ప్రార్థన చేసే ధన్యతను బిడ్డలకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సమాధానం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఈ వాక్యం వీక్షించిన బిడ్డలందరికీ దేవుని కృప సదాకాలము తోడయండి. సొమ్మసిల్లిపోయిన వారి ఆర్థిక స్థితిగతులు, మానసిక స్థితిగతులు, శారీరక స్థితిగతులను బలాభివృద్ధితో దేవుడు నిలబెట్టునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. నిజమే, సొమ్మసిల్లిపోయిన ఈ జీవితాన్ని దేవుడు ఈ దినం నుంచి మార్చివేయబోతున్నాడు, బలాన్ని కలుగు చేయబోతున్నాడు. కనుక నా ప్రియ తమ్ముడా, నా ప్రియ అన్న, నా ప్రియ చెల్లి, ఈ వాక్యాన్ని నువ్వు ఒక్కరవే వీక్షించక ఇంకా అనేకులకు ఈ వాక్యాన్ని వెదజల్లాలని కోరుకో. ఎందుకంటే ఈ వాక్యాన్ని అనేకులకు నువ్వు ఇవ్వటం ద్వారా, ఈ వాక్యం ద్వారా అనేకులను బలపరిచే విధంగా ఉండుట ద్వారా దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆ కార్యం నీ జీవితంలో జరగాల, జ్ఞాపకం చేసుకో. ఆ బలాభివృద్ధి నువ్వు పొందుకోవటమే కాక అనేకులు పొందుకునేది చేయాలా. ఈ వాక్యాన్ని అనేకులకు ఫార్వర్డ్ చేయండి. పాస్టర్ సహదేవ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఫార్వర్డ్ చేసి వాళ్ళ ఆత్మీయ జీవితంలో కూడా వాళ్ళ అభివృద్ధి చేయటానికి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రభు పక్షాన కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.